శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కు స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు తులారాశి ఆదివారం మార్చి 2. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తులారాశి వారి రోజువారీ జాతకం ప్రకారము ఈరోజు తులారాశి వారికి కొత్త ప్రారంభాలకు మరియు ఈరోజు చాలా కొత్త పనులు చేయడానికి సరైన రోజుని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని వెనక్కి నెట్టివేసిన ప్రతిదాన్ని మీరు వదిలించుకోగలుగుతారు. మీ జీవితాన్ని రూపొందించడానికి మరియు మార్చడానికి కొత్త అవకాశాలు మీ దారిలోకి వస్తాయి. కానీ ఇంకా సమయం ఉండగానే మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. త్వరితంగా మరియు నిర్ణయాత్మక చర్య ద్వారా మీకోసం ఆటుపోట్లను గమనీయంగా మార్చగలదు. తులారాశి వారికి ఈరోజు కొత్త ప్రారంభమైన పనులు చేయడానికి చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది. తులారాశి వారి ఆరోగ్యం గురించి చూసినట్లయితే ఈరోజు కడుపు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కడుపులో సంబంధించినటువంటి గ్యాస్ అనేవి కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నందున మీరు నీరు మరియు ఇతర ద్రవాలు తాగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీరు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉన్నందున అపరిశుభ్రతమైన ఆహారం పదార్థాలను నివారించడం కూడా వివేకం. మీరు మొటిమలతో కూడా కొంత సమస్యను ఎదుర్కోవచ్చు, కానీ సకాలంలో జోక్యం చేసుకున్న తర్వాత అవి తొలగిపోతాయి. తులారాశి వారి రోజువారీ ప్రేమ సంబంధాల జాతకం గురించి చూస్తే ఈరోజు మీరు అభద్రత మరియు అశాంతితో ఉండవచ్చు మరియు మీ భాగస్వామి భావాలను నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. మీ సంబంధం నుండి కొద్దిసేపు విరామం తీసుకొని ఈ అనుభూతిని మీకు కలిగించిన కారణాల గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ యాత్ర తర్వాత మీరు మీ గురించి నమ్మకము మరియు మీ భాగస్వామి గురించి చాలా మెరుగ్గా మరియు నమ్మకంగా ఉండగలుగుతారు. మరి తులారాశి వారి కెరీరు, ఆర్థిక వ్యవహారం చూసినట్లయితే మీ పట్టుదల మరియు కృషికి తగిన ఫలితం లభించే సమయం ఇది. మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని గమనిస్తారు మరియు మీకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఇది అదృష్టం వల్ల తక్కువ, మీ స్వంత నిజాయితీ వల్ల చాలా ఎక్కువ కెరీర్ అయితే మీకు లభించబోతుంది. మీ కెరీర్ ప్రస్తుతం ఊపందుకోబోతుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా కూడా ఉపయోగించు. మీకు నచ్చినట్లుగా పిల్లలు ఈరోజు ప్రవర్తించరు. మీకు చికాకు తెప్పించుతారు. అపరితమైన కోపము ప్రతి ఒక్కరిపైన, అందులోనూ కోపడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కనుక ఈరోజు మీరు చాలా వరకు మీ కోపాన్ని అదుపు చేసుకోవడము చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అది మన శక్తిని వృధా చేస్తుంది, విచక్షణ శక్తికి అడ్డుపడుతుంది, అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీ తెలివితేటలు మంచి హాస్యం గలవారు, అందువల్ల మీరు ఈరోజు హాస్య చిత్రత మరియు మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలయిలతో ముగుస్తుంది. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు. మీ వైవాహిక జీవితము ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. మీకు సంబంధాలకు మించి సొంత ప్రపంచం ఉంటుంది. ఈరోజు మీరు వాస్తవికతను తెలుసుకుంటారు. మీరు ఈరోజు శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరుపుట ద్వారా మీకు ఆరోగ్యానికి గొప్ప లాభాలు పొందవచ్చును. ఈరోజు మీకు ఆరోగ్యం 1, సంపద 2, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 4, వివాహితుల జీవితము 4. ఈరోజు ఆదివారము తులారాశి వారి జాతక ప్రకారం దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.